ఒక ఊరికి దగ్గరలో ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఎన్నో రకాలైన జంతువులు నివసిస్తూ ఉండేవి. అదే అడవిలో ఒక క్రూరమైన రాక్షసుడు కూడా ఉన్నాడు. ఆ రాక్షసుడు అమాయకమైన జంతువులను వేటాడి వేటాడి చంపి తినేవాడు. అలా పందిపిల్ల ఒకరోజు రాక్షసునికి దొరికింది. ఆ పందిపిల్ల ఎంతో ఏడుస్తూ చాలా భయంగా రాక్షసుని వేడుకుంది. దయచేసి నన్ను వదిలేయండి. నాకు చాలా భయంగా ఉంది అంటూ చెప్పింది. అప్పుడు ఆ రాక్షసుడు, నిన్ను వదిలేస్తే మరి నా కడుపు నింపేదెవరు? ఈ పూటకి నువ్వే నాకు ఆహారం అంటూ ఆ పందిపిల్లను కత్తివేటుతో చంపేశాడు. ఇలా ఆ రాక్షసుడు రోజుకో జంతువుని చంపి తినేవాడు. ఒకరోజు అడవిలో ఉన్న జంతువులన్నీ సమావేశానికి హాజరయ్యాయి. జంతువులలో చిరుత ఇలా చెప్తుంది. రాక్షసుల బారి నుండి మన ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో నాకు ఏమీ అర్థం కావడం లేదు. దీనికి ఒకటే పరిష్కారం. రాక్షసుడు మనల్ని చంపకుండా వదిలేయడు. అందువలన మనమే రోజుకొకరు చొప్పున రాక్షసుని వద్దకు వెళ్ళి ఆహారం అయిపోదామని చెప్పింది. చిరుత చెప్పిన మాటలకు మిగతా జంతువులన్నీ సరే అన్నాయి. ఉడత మరియు నక్క ఇలా చెప్తున్నాయి. ఉన్నన్ని రోజులైనా సంతోషంగా కలిసి ఉందాము. మనం చనిపోయే రోజు రానే వస్తుంది అంటూ బాధపడ్డాయి. ఎలాగో ఆ రాక్షసుడు మనల్ని తినేస్తాడు, వదిలేసేదంటూ ఉండదు అని చెప్పాయి. చిరుత ఇదే విషయాన్ని రాక్షసునికి చెప్పి సంధి కుదుర్చుకొని రండి అని ఎలుకకు మరియు ఉడతకు చెప్తుంది. ఇక నుంచి రాక్షసుడు మన వద్దకు రానవసరం లేదు. మనమే రోజుకి ఒకరు చొప్పున అతని వద్దకు వెళ్దామని చెప్పి పంపిస్తుంది. ఎలుక మరియు ఆ చిట్టి ఉడత పరిగెత్తుకుంటూ రాక్షసుని వద్దకు వెళ్తాయి. ఆ రాక్షసుడు చూడటానికి ఎంతో భయంకరంగా ఉన్నాడు. చిట్టి ఉడత ఇలా చెప్తుంది. రాక్షస మహారాజా, ఇప్పటి నుంచి మీరు మా జంతువులని చిత్రహింస చూపించి చంపి చంపి తినాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. ఇక ఎలుక, ఇక పైన మేమే వస్తాము వంతుల ప్రకారంగా అని చెప్తుంది. రాక్షసుడు దానికి సరే అని అన్నాడు. కాని ఒక్కరోజు 1 గంట లేట్ అయినా కూడా నేను జంతువుల వేటని ఆపను. ఒక జంతువు చనిపోయే చోట 4-5 జంతువులని చంపి తినేస్తాను అని చెప్తాడు. ఉడత మరియు చిట్టి ఎలుక సరేనని చెప్తాయి. ఒకరోజు రాక్షసునికి ఆహారంగా వెళ్ళటానికి కోతి బావవంతు వచ్చింది. జంతువులన్నీ చాలా బాధగా ఉన్నాయి. కోతి మాత్రం ఇలా చెప్తుంది. బాధపడకండి మిత్రులారా, ఒకరి తర్వాత ఒకరు అందరూ ఆ రాక్షసునికి బలి అవ్వాల్సిందే. ఈరోజు నేను, రేపు మీరు అని చెప్పి ఆ కోతి రాక్షసునికి ఆహారం అవ్వడానికి అక్కడి నుంచి బయలుదేరింది. జంతువులన్నీ చాలా దిగులుగా ఉన్నాయి. అందులో చిట్టెలుక, బాధపడకండి మిత్రులారా, కోతి బావకు తెలివెక్కువ, ఏదో ఒక మాయ చేసి తప్పించుకొని వచ్చేస్తాడు అని చెప్పింది. ఉడత కూడా, అవును, మన కోతి బావకి సమయస్ఫూర్తి మరియు తెలివి రెండూ ఎక్కువే, ఏదో ఒక మాయ చేసి అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చేస్తాడు అని మాట్లాడుకుంటాయి. రాక్షసుడు కోతిని చంపి తినేస్తాడు అని తెలిసినా కూడా ఏమాత్రం బాధపడకుండా ఎంతో సంతోషంగా తలపైన కట్టెల మోపు పెట్టుకొని నడుస్తూ వెళ్తుంది. ఇది గమనించిన ఒక పిచ్చుక ఇలా అనుకుంది. అయ్యో రామా, రాక్షసునికి ఆహారంగా వెళ్తున్న కోతి ఇంత సంతోషంగా వెళ్తుందేంటి? రాక్షసుడు చంపి తినేస్తాడని తెలియదా? ఇదేం విడ్డూరము అని అనుకుంది.
రాక్షసుడు ఆహారం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఈరోజు రావాల్సిన జంతువు ఇంకా రాలేదు. నా కడుపు ఆకలితో మలమలలాడుతుంది అని ఎదురుచూస్తూ ఉన్నాడు. ఇంతలోనే కోతిబావ కట్టెల మోపుతో సహా వచ్చేశాడు. రాక్షసుని చూసిన కోతి ఏమాత్రం భయపడకుండా నిటారుగా నిలబడింది. ఇది గమనించిన రాక్షసుడు ఇలా అన్నాడు, ఏంటి నీకు చావంటే భయం లేదా? నన్ను చూస్తేనే చుట్టుపక్కల జంతువులన్నీ ఆమడ దూరం పరిగెడతాయి అని అడుగుతాడు రాక్షసుడు. అప్పుడు కోతి ఈ విధంగా చెప్తుంది, మహానుభావ, తమ వంటి గొప్పవారికి ఆహారంగా రావడం నా అదృష్టం. కానీ నాకు ఒక సందేహం ఉంది, అది తీరుస్తారా అని అడుగుతుంది కోతిబావ. అప్పుడు ఆ రాక్షసుడు, సరే చెప్పు, నీ సందేహం ఏంటి? నీ ప్రశ్నకు నేను సమాధానం ఇస్తాను అని చెప్తాడు. అప్పుడు కోతిబావ ఇలా అడుగుతుంది, ఎంతో ధైర్య సాహసాలు కలిగిన తమరికి నిప్పును చూస్తే భయమని అడవిలో జంతువులన్నీ అనుకుంటున్నాయి. మిమ్మల్ని చూసి మేము ఆమడ దూరం పరిగెడతాము, కానీ మీరు నిప్పును చూసి పరిగెడతారంట, నిజమేనా అని అడుగుతుంది. అప్పుడు ఆ రాక్షసుడు ఎంతో కోపంగా, ఎవరు ఆ మాటన్నది? నాకు నిప్పు అన్నా అడవిలో జంతువులన్నా ఏమాత్రం భయం లేదు అని చెప్తాడు. వెంటనే కోతిపిల్ల తను తెచ్చుకున్న కట్టెల మోపుని పక్కన పెట్టి ఆ కట్టెలకు నిప్పు అంటిస్తుంది. అది చూసిన రాక్షసుడు ఇలా అడుగుతాడు, ఎందుకు కోతి నువ్వు కట్టెలకు మంట పెట్టావు అని అడుగుతాడు. అప్పుడు కోతి ఇలా చెప్తుంది, రాక్షస మహారాజా, మీకు నిప్పు అంటే భయం లేదన్నారు, కానీ మీకు భయము అనని అడవిలో జంతువులన్నీ ఎగతాళి చేస్తున్నాయి. అది నిజం కాదని తెలియజేయడానికి మీరు వెళ్ళి నిప్పులో దూకండి అని చెప్తుంది. ఆ రాక్షసుడు ఏమాత్రం ఆలోచించకుండా పరిగెత్తుకొని వెళ్ళి మండుతున్న ఆ కట్టెల నిప్పులో దూకుతాడు. రాక్షసుడు దూకిన తర్వాత కోతి ఇలా అనుకుంటుంది, ఈ రోజుతో నీ పీడ మాకు విరగడైపోయింది, మేము చాలా సంతోషంగా ఉంటాము అనని అక్కడి నుంచి కోతి బావ పరిగెత్తుకొని అడవిలోకి వచ్చింది. రాక్షసుడు మాత్రం ఆ నిప్పులలో కాలి బూడిదైపోయాడు. రాక్షసుణ్ణి ఎంతో తెలివిగా మట్టుపెట్టింది కోతిబావ. అలా కోతిబావ తిరిగి వచ్చిన తర్వాత జంతువులన్నీ ఒక చోట చేరి మన కోతిబావను చాలా మెచ్చుకున్నాయి. నీ తెలివితేటలకు నా అభివందనములు అని చిరుత తన మాటలలో ఎంతో సంతోషాన్ని తెలిపింది. మిగతా జంతువులన్నీ మన కోతిబావను చూసి ఎంతో గర్వపడ్డాయి. తన తెలివితేటలను చూసి చాలా మెచ్చుకున్నాయి. ఆ రోజు నుంచి రాక్షసుని బాధ తప్పిపోవడంతో ఆ జంతువులన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి. తెలివితేటలతో ఎంతో చక్కగా రాక్షసుని చంపేసింది మన కోతిబావ. అడవిలో ఉన్న జంతువులన్నిటికీ ప్రాణం పోసింది. తెలివితేటలు ఉంటే చాలు ఎంత పెద్ద రాక్షసునైనా ఓడించవచ్చు అనని ఈ కథ ద్వారా మనకు కోతి తెలియజేసింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కథలు మనమందరం కలిసి మరెన్నో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.